హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మరోసారి సీతాకాంత్ దగ్గరికి డబ్బులకి వచ్చి రామలక్ష్మికి అడ్డంగా దొరికిపోయిన అభి నిజ స్వరూపాన్ని తెలుసుకుని నిజంగానే సీతాకాంత్తో తాళి కట్టించేసుకునే రామలక్ష్మి. మరిదంతా ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి. ఇక రామలక్ష్మి అయితే తన అత్తయ్యతో నిజం చెప్పాలి అనుకుంటుంది. కానీ నిజం చెప్తే ఎటు నుంచి ఎటు ప్రమాదం వస్తుందో ఏంటో అని చెప్పేసి నిజాన్ని అయితే ఆపేస్తుంది. కానీ ఎలాగైనా సరే నిజాన్ని రాబట్టాలని చాలా ప్రయత్నాలు చేస్తుంది రామలక్ష్మి అత్తగారు. కానీ అది మాత్రం ప్రయోజనం ఉండదు. రామలక్ష్మి వెళ్ళిపోయి ఇక బాధపడుతూ ఉంటుంది. ఇక్కడ చూస్తే అభి అయితే రామలక్ష్మిని వదులుకోను, అలాగే ఇక సీతాకాంత్ ఇచ్చే డబ్బుని వదులుకోను. కొంతకాలం రామలక్ష్మి అక్కడే ఉంటుంది. ఆ తర్వాత సీతాకాంత్ దగ్గర ఫుల్గా డబ్బులు లాగిన తర్వాత రామలక్ష్మిని పెళ్లి చేసుకుంటారు. ఎవరైనా అంత అందగతిని వదులుకుంటారేంట్రా అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇక ఆ తర్వాత ఆఫీస్ నుంచి సీతాకాంత్ ఇంటికైతే వస్తాడు. అలా వచ్చిన తర్వాత రామలక్ష్మి బాధపడుతూ ఉండగానే ఏమైంది రామలక్ష్మి అని చెప్పి అడుగుతూ ఉంటాడు. నేను ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వెళ్ళాలి అనుకుంటున్నాను. అభి గురించి అత్తయ్య గారు అడిగారు. మనిద్దరి మధ్య ఉన్న సంబంధం గురించి కూడా అత్తయ్య గారికి ఇంకా అనుమానంగానే ఉంది. ఎప్పుడు ఈ సమస్యలన్నీ తీరుతాయని చెప్పేసి రామలక్ష్మి బాధపడుతూ ఉంటుంది. ఎందుకు రామలక్ష్మి పదే పదే నా మనసుని గాయపరుస్తున్నావు? పదే పదే వెళ్ళిపోతాను అంటూ ఎందుకు నా మనసుని ఇలా బాధ పెడుతున్నావు? నాకు గత జన్మ గురించి తెలిసింది, నీకెప్పుడు గత జన్మ గురించి తెలుస్తుంది అని చెప్పేసి అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటాడు. ఇక సీతాకాంత్ అయితే ఏంటండి ఏం మాట్లాడరేంటి అని చెప్పేసి రామలక్ష్మి అడుగుతూ ఉంటుంది. ఏమీ లేదు రామలక్ష్మి, నేను అదే ఆలోచిస్తున్నాను. అభి ఎప్పుడైతే ఇక అమెరికా వెళ్ళిపోతాడో అప్పుడు నిన్ను కూడా అక్కడికే పంపించేస్తానని చెప్పేసి సీతాకాంత్ అయితే అంటూ ఉంటాడు. ఇక రామలక్ష్మి మనసుకి సర్ది చెప్పుకుంటేనే ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితిలో ఉంటుంది. ఇక్కడ చూస్తే ఇక మాణిక్యానికి అయితే ప్యూన్ జాబ్ ఇవ్వడంతో పెద్ద ఇక ఉద్యోగం చేయాలని అల్లుడు ఆఫీసులో పెత్తనం చేయాలని వచ్చిన ఇక మాణిక్యానికి పెద్ద షాకే ఎదురవుతుంది. అలా మాణిక్యాన్ని అక్కడ తొక్కేస్తాడు సీతాకాంత్. ఇక ఇదిలా జరుగుతూ ఉండగానే ఇక అభి అయితే మరో 40 లక్షలు లాగేయాలి, ఏం ప్లాన్ చేసుకోవాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. ఈలోగా రామలక్ష్మి అయితే ఫోన్ చేస్తుంది అభికి రామలక్ష్మి ఫోన్ చేసి ఏమైంది, ఎందుకు ఫోన్ కూడా చేయడం లేదు? అది కాదు రామలక్ష్మి, పదే పదే నువ్వు అక్కడ ఉన్నప్పుడు ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు కదా. మళ్ళీ నేను ఫోన్ చేస్తే అక్కడ అనుమానం వచ్చే ప్రమాదం ఉంది, అందుకే నేను ఫోన్ చేయలేదు అని చెప్పేసి అంటూ ఉంటాడు. అభి, మీ అమ్మగారు ఆరోగ్యం కుదుటపడిందా? ఇంకా ఆరోగ్యం కుదుటపడలేదు. ఎలా ఉంటారో ఏంటో కూడా భయంగా ఉంది. చాలా డబ్బు ఖర్చు అయ్యేలా ఉంది. ఏమీ అర్థం కావడం లేదు. ఇప్పుడు నాకు వచ్చిన అవకాశాన్ని కూడా వినియోగించుకోలేకపోతున్నాను. మనిద్దరం కలిసి హ్యాపీగా గడుపుదామనుకునే సమయంలో నాకు ఈ అగ్ని పరీక్ష ఎదురయ్యింది. నన్ను క్షమించి రామలక్ష్మి అని చెప్పేసి రామలక్ష్మిని తెగ నమ్మించేస్తూ ఉంటాడు. రామలక్ష్మి కూడా ఇక అభి మీద ఉన్న గుడ్డి ప్రేమతో అభి చెప్పిందంతా కూడా నిజమే అనుకుంటూ ఉంటుంది. ఇక సరేలే, మీ అమ్మగారి ఆరోగ్యం త్వరగా కోరుకోవాలని నేను ఆ భగవంతుడిని ప్రార్థిస్తాను, అంతకుమించి మన చేతిలో ఏమీ లేదు కదా అని చెప్పేసి రామలక్ష్మి అంటూ ఉంటుంది. అలా కాల్ కట్ చేసిన తర్వాత డ్రింక్ చేస్తూ, రామలక్ష్మి నా బంగారు బాతు, నువ్వు నేను చెప్పిందల్లా నమ్ముతావు కాబట్టి నా ఆటలు ఇలా సాగుతున్నాయి. ఇక రేపే ఆ సీతాకాంత్ ఆఫీస్కి వెళ్ళి మిగిలిన డబ్బు మొత్తం తెచ్చేసుకుంటాను అని అనుకుంటూ ఉంటాడు అభి అయితే. ఇక సిరి అలాగే ధన ఇద్దరు కూడా ఆలోచించుకుంటూ బాధపడుతూ ఉంటారు. ఎందుకు సిరి బాధపడుతున్నావు? నీ గురించే. నువ్వు ఇక ఉద్యోగం ఉంటే మా అమ్మ దగ్గర నీకు విలువ లేకుండా ఉండేది కాదు. మీ అన్నయ్య నాకు అన్నీ చూస్తానన్నారు. నాకేం పర్వాలేదు, నా గురించి నువ్వేం టెన్షన్ పడకు. మీ అన్నయ్య ఉన్నారు కదా, నేను కూడా మీ అన్నయ్య ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకుని నేను గొప్పవాడిని నిరూపించుకుంటానని చెప్పేసి ధన అయితే మాటిస్తాడు. అలా శ్రీధన ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక తెల్లవారుతుంది. తెల్లవారిన తర్వాత మళ్ళీ తన ప్రయత్నాలు మొదలు పెడుతుంది. ఎలాగైనా సరే రామలక్ష్మి దగ్గర ఈసారి గుట్టు లాగాలని చెప్పి అనుకుంటూ మరింతగా డీప్గా ఆలోచించే ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. అత్తయ్య గారు ఏం ఆలోచిస్తున్నారు? ఏం లేదులే, నా ఆలోచన అంతా ఏముంది, ఒకటే కదా, ఆ ఒక్క ఆలోచనే తీరడం లేదని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఏమో అత్తయ్య గారు, మీరు ఒకటంటే అక్కడ ఇంకొకటి జరుగుతుందిలే అని చెప్పేసి నిట్టూర్పుగా మాట్లాడుతుంది. ఇక ఇలా జరుగుతూ ఉండగానే సీతాకాంత్ అయితే ఆఫీస్కి వెళ్ళిపోతాడు. సీతాకాంత్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఇక అభి అయితే నేను ఈరోజు ఆఫీస్కి వెళ్ళి మరో 40 లక్షలు తీసుకుని రావాలి, లేకపోతే ఎట్టి పరిస్థితిలోని నేను అనుకున్నది నెరవేరదు. కాబట్టి మరో 40 లక్షలు తీసుకుని వచ్చేస్తే ఇక రామలక్ష్మి నేను సంతోషంగా ఉండొచ్చు అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. అలా ఆలోచించుకుంటూ ఉంటాడు. ఇక అలా జరుగుతూ ఉండగానే ఈలోగా ఇక ఆఫీస్కి అయితే అభి వెళ్తాడు.
అభి వెళ్ళేసరికి ఈలోగా ఇక రామలక్ష్మి కూడా సీతాకాంత్కి క్యారెస్ తీసుకుని వస్తుంది. ఉదయాన్నే సరిగ్గా వంట చేయడం కుదరకపోవడంతో నేను లంచ్ తీసుకొస్తానని చెప్పి సీతాకాంత్తో చెప్తుంది. అంటే వాళ్ళ ముందు కాస్త నటించడానికి కూడా. దాంతో సరే రామలక్ష్మి అని చెప్పేసి వెళ్ళిపోతాడు. అలా లంచ్ తీసుకుని రామలక్ష్మి బయలుదేరుతుంది. ఇలాగ అభి సీతాకాంత్ దగ్గరికి వెళ్తాడు. అదే సమయంలో మాణిక్యం అయితే అక్కడ ఉండడు. ఏంటి అభి, ఎందుకు వచ్చావు ఇక్కడ? పైగా రామలక్ష్మి వాళ్ళ నాన్న కూడా పనిచేస్తున్నాడు, నువ్వు ఇక్కడికి రాకూడదు కదా, ఇప్పుడు నువ్వు వచ్చిన సమయాన్ని ఇక్కడ లేడు కాబట్టి సరిపోయింది అని చెప్పి అంటూ ఉండగానే ఏం చేయమంటారు, మీరు డబ్బు ఇస్తూనే ఉన్నారు కానీ నా కష్టం తీరడం లేదు. ఇప్పుడు మా అమ్మకి మరింత ప్రాణాల మీదకి వచ్చింది. అప్పుడు 30 లక్షలు మందులకి, రూమ్ ఖర్చులకి, వాటికి అయిపోయాయి. ఇప్పుడు మళ్ళీ ఇక ఆవిడకు హార్ట్ ప్రాబ్లం వచ్చింది. ఆవిడకు గుండె మార్పిడి చేయాలి అంటున్నారు. మరో 40 లక్షలు ఉంటే తప్ప పని అయ్యేలా లేదు. అలాగని మిమ్మల్ని నేను అడగలేను. మీరు నాకు ఇప్పటికీ చాలా పెద్ద సాయం చేశారు. ఇక నన్ను వదిలేయండి. రామలక్ష్మిని జాగ్రత్తగా చూసుకోండి. ఇక నేను ఏ నుయ్యో కొయ్యో చూసుకుంటాను. అమ్మని కాపాడుకోలేను, నేను బ్రతకడం కూడా అనవసరం అని చెప్పేసి తెగ నటించేస్తూ ఉంటాడు. అయ్యో ఎందుకు అలా మాట్లాడుతావు అభి, 40 లక్షలే కదా నేను ఇస్తాను. మీ అమ్మకి గుండె మార్పిడి చేయించి ఇక నువ్వు రామలక్ష్మిని తీసుకుని అమెరికా వెళ్ళిపోది కదని చెప్పేసి 40 లక్షలు చెక్ రాసి ఇచ్చేస్తాడు. ఆ చెక్ తీసుకుని ఇక అభి వెళుతూ ఉంటాడు. అలా వెళుతున్న అభి ఇక రామలక్ష్మికి కనిపిస్తాడు. రామలక్ష్మి అభిని చూసి ఆపబోతూ ఉంటే 40 లక్షల చెక్ దొరికిన హుషారులో రామలక్ష్మిని పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు. లోపలికి వెళుతుంది. అలా వెళ్ళి అభి ఎందుకు వచ్చాడు సార్ అని చెప్పనేసరికి ఏమీ లేదులే, మామూలుగానే వచ్చాడు. మరి తన చేతిలో ఏదో చెక్ కనిపిస్తుంది. అదేమీ లేదులే, వాళ్ళ అమ్మ ఆరోగ్యం బాగాలేదు కదా అందుకు. లేదు సార్, మీరు ఏదో దాచిపెడుతున్నారనిపిస్తుంది. ఎందుకు వచ్చాడో నిజం చెప్పండి సార్ అని చెప్పనేసరికి ఏమీ లేదని చెప్పాను కదా రామలక్ష్మి. లేదు సార్, ఏదో దాచిపెడుతున్నారు, నిజం చెప్పండి అనేసరికి ఏముంది, వాళ్ళ అమ్మగారికి గుండె మార్పిడి ఏదో చేయాలంట, అందుకు 40 లక్షలు ఖర్చు అవుతాయంట. పాపం మొన్ననే ఇక వాళ్ళ అమ్మగారి ఆరోగ్యం కోసం 30 లక్షలు ఇచ్చాను. మొహమాటం పడుతున్నాడు, చనిపోవాలి అనుకుంటున్నాడు, అందుకే 40 లక్షలు చెక్ రాసిచ్చాను రామలక్ష్మి. 40 లక్షలు నాకు పెద్ద విషయం ఏమీ కాదు, మీ ఇద్దరు సంతోషంగా ఉంటే చాలు అని చెప్పేసి ఇక అంటూ ఉండగా అంటే అభి సీతాకాంత్ గారి దగ్గర డబ్బు తీసుకువెళ్ళిన విషయం నా దగ్గర ఎందుకు దాచిపెడుతున్నాడు, నాకెందుకు చెప్పడం లేదు, ఇంత డబ్బు ఖర్చు అవుతుందని అసలు ఒక్క మాట కూడా ఎందుకు అనలేదు. సరే సీతాకాంత్ గారు, మీరు అంత డబ్బు ఇవ్వడం కరెక్ట్ కాదు. ఎలా ఉన్నా సరే మా కోసం మీరు అలా ఖర్చు పెట్టడం నాకు ఇష్టం లేదు అని చెప్పి అంటూ ఉండగానే రామలక్ష్మి నా కోసం ఎంతో సహాయం చేశావు, ఈ మాత్రం చేయలేనని చెప్పి అంటూ ఉంటాడు. అలా ఇక రామలక్ష్మి లంచ్ అయిపోయిన తర్వాత వెళ్ళిపోతుంది. దారిలో ఇక అభి కనిపిస్తాడు. అభి ఎక్కడికి వెళ్ళావు అనేసరికి ఎక్కడికి లేదు, ఇక్కడికే వెళ్ళాను. అదే మీ అమ్మగారు ఆరోగ్యం ఎలా ఉంది? ఇప్పుడు కాస్త మెరిట్గానే అనిపిస్తుంది, పర్వాలేదు, అంతా బాగానే ఉంటుంది. మరి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది, డబ్బు ఎలా తీసుకొచ్చావు అనేసరికి డబ్బా ఏం చేస్తాను, మనలాంటి మధ్యతరగతి వాళ్ళకి ఏదో ఒక చోట అప్పు తెచ్చుకోవాలి కదా, ఒక చోట అప్పు తెచ్చాలే అని చెప్పి అంటాడే తప్ప ఇక సీతాకాంత్ దగ్గర డబ్బు తెచ్చినట్టు చెప్పడు. ఇక అభిని ఫాలో అవుతూ ఉంటుంది. ఆ రోజు నుంచి అభి మీద కాస్త అనుమానం రావడంతో ఫాలో అవుతూ ఉంటుంది. అలా ఫాలో అవుతూ ఉండగానే అభి తన స్నేహితుడితో డ్రింక్ తాగుతూ ఇక నిజాన్ని బయట పెట్టేస్తాడు. ఆ మాటలన్నీ విని దెబ్బకి షాక్ అయిపోతుంది. సీతాకాంత్ని గుడికి తీసుకువెళ్ళి నిజంగానే తన మెడలో తాళి కట్టించుకుని అభికి ఊహించని షాక్ అయితే ఇస్తుంది. మరి రాబోయే కథలో ఖచ్చితంగా ఇలా అయితే జరగబోతుంది. ఇలా జరగాలి అని చెప్పేసి ఎవరైతే కోరుకున్నారో మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఎటో వెళ్ళిపోయింది మనసు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకో, పక్కన ఉన్న గంట సింబల్ ఆల్ మీద క్లిక్